ఫ్రెండ్స్, సిబిఎన్ గారు బిల్డప్ ఇస్తున్నారు తప్ప అసలు విషయం ఏమీ లేదు ఆయన అడ్మినిస్ట్రేషన్ లో అని జగన్ గారు బోల్డ్ అని క్వశ్చన్స్ రేజ్ చేస్తా రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో అటాక్ పుటప్ చేశారు. ఇది ఎక్స్పెక్టెడే. అండ్ జగన్ గారు కూడా ఆయన స్టైల్లో ఆయన కాక్ డేటా చూపిస్తా ఆయన క్వశ్చన్స్ రేజ్ చేశారు. ఇది కూడా ఎక్స్పెక్టెడే. నాట్ దట్ ఐఎమ్ టేకింగ్ హిమ్ ఫర్ గ్రాంటెడ్, బట్ ఇట్ ఈస్ హిస్ మార్క్. అందుకని ఇది కూడా జగన్ గారు నుండి ఎక్స్పెక్టెడే. కానీ ఈ రీసెంట్ ప్రెస్ మీట్ స్పెషాలిటీ ఏంటంటే సీఎం గా సిబిఎన్ గారు కొత్త కేటగిరీస్ లో రికార్డ్స్ ని బ్రేక్ చేశారు. అప్పుల్లోనే కాకుండా వాటన్నిటిని జగన్ గారు కాక్ డేటాతో మన ముందుకు తీసుకొచ్చారు ఈ ప్రెస్ మీట్ లో. అసలు అవి ఎలాంటి రికార్డ్స్ అంటే విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారు అసలు నిజంగా ఎంత పెద్ద విజనరీయో స్టేటే కాదు దేశం మొత్తం షాక్ అయిపోయేలాగా రికార్డ్స్ బద్దలు కొట్టి అవతల పడేశారు సిబిఎన్ గారు. అండ్ ఈ ప్రెస్ మీట్ వల్ల నేను బోలెడని కొత్త విషయాలు కూడా తెలుసుకున్నా. ఇందులో డిస్కస్ చేసిన డేటా వల్ల జగన్ గారి టైంలో కూడా జరిగిన వాటి మీద నాకు జగన్ గారిని కూడా క్వశ్చన్స్ రేజ్ చేసే అవకాశం అండ్ నాలెడ్జ్ ఈ ప్రెస్ మీట్ వల్ల వచ్చింది. ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వన్, నాకైతే ఒక విషయం అసలు నచ్చలేదు. అది జగన్ గారు రిపీటెడ్ గా చేస్తున్నారు. గంటలు కొద్ది ప్రెస్ మీట్స్ పెట్టడం కాదు. దాని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మాట్లాడాను. వద్దు సార్, ఈ గంటల మ్యారథాన్ ప్రెస్ మీట్స్ వద్దు అని ఆల్రెడీ చెప్పాను. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది నాకు నచ్చనిది ఇంకొక విషయం ఉంది. సో ఈ ఎపిసోడ్ లో మనం ఏం చేద్దామంటే సిబిఎన్ గారు బద్దలు కొట్టిన ఆ కొత్త రికార్డ్స్ ఏంటి అప్పులు కాకుండా జగన్ గారు అంటున్నట్టు సిబిఎన్ గారు ఓన్లీ బిల్డప్ మాత్రమే ఇస్తున్నారా? సిబిఎన్ గారిని జగన్ గారు ఇలాగ అంటుంటే నేను ఈ విషయంలో జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నానా? దానికి నా దగ్గర ఉన్న సపోర్టింగ్ డేటా ఏంటి? అండ్ మన స్టేట్ లేటెస్ట్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని డీప్ డైవ్ చేద్దాం ఈ ఎపిసోడ్ లో. అండ్ జగన్ గారు ప్రెజెంట్ చేసిన ఫిగర్స్ లో నుండే కాక్ డేటాలో నుండే జగన్ గారి టైంలో జరిగిన వాటి మీద నేను కొన్ని క్వశ్చన్స్ ప్రెజెంట్ చేస్తాను జగన్ గారికి. వాటికి ఆయన దగ్గర సమాధానం ఉందో లేదో మీరే చెప్పండి, మీకు గినక తెలిస్తే. అండ్ ఈ ప్రెస్ మీట్ లో నాకు నచ్చని విషయం ఒకటి ఉంది, అది కూడా మీతో డిస్కస్ చేస్తా.